ఆవేశం కనపడస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ని చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో మారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు. అవునా కాదా? అవును అంటే చేయి పైకెత్తన అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు. బాగా తిండి పెట్టుకో తినడానికి. దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఏ కోసాన లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ తిరుపతిలో, ఈ పార్లమెంట్లో సూళూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూళూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా. ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తమ్ముళ్ళు, నేను అభ్యర్థుల ఎంపిక కూడా మీ అందరికి చెప్తాను. మిమ్మల్ని అడిగానా లేదా? IVRS అడిగాను, సర్వేలు చేశాను. ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి ఫైనల్ గా చూసిన తర్వాత పార్టీకి సేవ చేసిన వారు, మీ అందరి ఆమోదయోగ్యంగా ఉండేవారే ఈరోజు విజయశ్రీ గారిని నేను ఎంపిక చేశాను. మిమ్మల్ని అడిగి చేశాను కాబట్టి గెలిపించే బాధ్యత మీది. ఒక్క విషయం ఆలోచించండి. ఒక ఇంట్లో కుటుంబ పెద్ద తాగుబోతైతే, తిరుగుబోతైతే ఆ కుటుంబం బాగుపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి ఒక సీఎం, అదే ఒక సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే, అవినీతి పరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, అన్ని మతస్థులు దెబ్బతిన్నారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనికనే తేడా లేదు. అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంటు జిల్లా కూడా ఒక విషయం మీరు చూడండి. నేను ఒకటే కలగన్నాను, ఇక్కడుండే పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా
వేరే ప్రాంతం నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలనేది నా సంకల్పం. ఎందుకని మీకు ఆలోచన రావచ్చు. తిరుపతి నియోజకవర్గాన్ని మీరు చూస్తే ఈ పార్లమెంట్ ని ఈరోజు తిరుపతి ఒక పక్క, నెల్లూరు ఇంకో పక్క, చెన్నై ఇంకో పక్క, అంటే 3 సిటీలు ఉన్నాయి, అంటే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదే మరి నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకుంటే 3 నగరాల్లో 3 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అదే సమయంలో 2 పోర్ట్లు ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ శ్రీ సిటీ ఉంది. తిరుపతిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ముందుకు పోతామనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా నేను తయారు చేయడానికి ముందుకు పోయాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేద పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి మన పిల్లలకుంది. ఇప్పటికే అది నిరూపించాం. అందుకే ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తెచ్చాను. టీసీఎల్, హీరో మోటార్స్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఇలాంటి అన్ని కంపెనీలు తీసుకొచ్చాను. ఒకటే నా ఆలోచన, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే కష్టపడిన తల్లిదండ్రులకి ఆ పిల్లల ద్వారా లాభం పొందుతుంది. మీ పిల్లలు బాగా సెటిల్ అయితే మీకు ఏ ఇబ్బందులు రావని చేశారు. అదే మరిగా శ్రీ సిటీ, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. తమిళ్లో జాబు రావాలంటే మన ఉద్యోగాలు రావాలని నేను ఉండాలా? అవునా? నేను చేశానా లేదా? నిరూపించానా లేదా? మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. తిరుపతి మన పిల్లలు ఎక్కడికి పోకర్లా. ఐఐటి తీసుకొచ్చా, ఐజర్ తీసుకొచ్చా, ఇంకో పక్క పెద్ద ఎత్తున ఐఐటిటి తీసుకొచ్చా. ఇవన్నీ వస్తే సూళూరుపేట నుంచి కూడా చెన్నైకి పోకుండా నేరుగా తిరుపతికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో అందరికీ వస్తువులు రావాలని చేశాను. ఇలాంటి 1-2 కాదు, అనేక పనులు నేను చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపించే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఉద్యోగాల కోసం నేను ఆలోచించా, ఇష్టానుసారంగా చేశాడు. నిన్న ఒక మాట అన్నాడు, యువత మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? ఇచ్చాడా?